సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఉంటే ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వన్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఐ డేటాలోకి వెళ్దాం. ఎఫ్ఐడిఐ డేటా మొన్న 12వ తారీఖు ఆల్మోస్ట్ 3831 crores దాకా సెల్ చేశారు అండ్ 13th June 1264 crores దాకా సెల్ చేశారు. ఈ రెండు సెల్లింగ్లు జరిగాయి. ఓకే, పెద్ద సెల్లింగ్ అంటే కాదు, ఓవరాల్గా కలిపి 4 CR అనుకోండి, 4 to 5 CR అనుకోండి. ఆ 5 CR దగ్గర సెల్లింగ్ అయింది. 5 CR ఎప్పుడు రాలేదా? ఇండివిజువల్ డేనే 6 CR వచ్చింది. ఒక ఇండివిజువల్ డే 6 CR దాకా సెల్లింగ్ వచ్చింది. సో 5 CR ఇస్ నాట్ ఎ మేజర్, అంటే కంటిన్యూగా వస్తే, ఇప్పుడు ఇవే కంటిన్యూగా రిపీట్ అయితే ఒక 6 రోజులు 7 రోజులు మళ్ళీ ఒక మనం ప్యానిక్, అంటే ఒక చిన్న టెన్షన్ పడాలి కంటిన్యూగా సెల్లింగ్ అవుతుంది ఏంటని. ఓకే, మేజర్ నాట్ ఏ బిగ్ ఇది కాదు. అండ్ ఈవెన్ ఫ్యూచర్లో కూడా మీకు ఏం కనబడుతుంది, ఓవరాల్గా తక్కువ, ఇక్కడ 2000, ఇక్కడ 700 CR. ఆప్షన్స్లో కొంత దగ్గర పోయి కొంత దగ్గర సెల్. ఓకే, నాకు అడిగితే 5000 CR ఓకే, బట్ మార్కెట్ ఇంపాక్ట్ ఇంకా పడిపోతే క్రాష్ అవుద్ది అంటే అది చూడాల్సింది. రేపు ఎల్లుండి మండే ట్యూస్డే ఓపెన్ అయ్యాక తెలుస్తుంది. ఓకే, సో ఇది పక్కన పెడదాం. అండ్ హాలిడేస్ ఏం లేవు, మీకు తెలుసు August 15th వరకు హాలిడేస్ ఏం లేవు. అండ్ కమింగ్ టు ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే 18th మీకు చెప్తూనే ఉన్నాను. 18th Feb ఇంట్రెస్ట్ రేట్ న్యూస్ ఉంది. అది 11:30 PM రాత్ర. సో అది 18th రోజు ఇంపాక్ట్ పడవచ్చు, లేదా పక్క రోజు 19th రోజు ఇంపాక్ట్ పడవచ్చు. చూడాలి అది ఏ రోజు. వెడ్నెస్డే కాబట్టి థర్స్డే అయినా ఇంపాక్ట్ పడుతుంది, లేదా వెడ్నెస్డే ఇంపాక్ట్ పడుతుంది. ఆ 2 రోజులు మనం చూద్దాం. ఇంకా టైం ఉంది కాబట్టి దీన్ని కూడా పక్కన పెడదాం. ఓకే, ఇప్పుడు డేటా పాయింట్లకు వచ్చేసరికి నిఫ్టీ 50 టోటల్లో కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు, పుట్ సైడ్ కొద్దిగా తక్కువ ఉన్నారు. ఏంటి టోటల్ ఓఐ? సో టోటల్ ఓఐలో పుట్ సైడ్, కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు, పుట్ సైడ్ కొద్దిగా తక్కువ ఉన్నారు. కంపేర్ టు కాల్ పుట్టు మీరు చూస్తే కాల్ కొద్దిగా ఎక్కువ, ఒక 30% ఎక్కువ ఉన్నారు. ఓకే, మేజర్ ఏం కాదు, 30%. బట్ మనం కన్సిడర్ చేయాలి. టోటల్ ఓఐలో మారారు. చేంజింగ్ ఓఏలో ఎవరు ఉన్నారంటే ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్. ఇంట్రాడేలో మొన్న ఏమైంది, ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు. ఓకే, సరే, డన్. ఫ్యూచర్లో ఇంట్రాడేలో ఏం జరిగిందో నీకు చెప్తాను. ఈ టోటల్ ఓఏ మీకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంట్రాడేలో హ్యూజ్ కాల్ సైడ్ ఉన్నారు, పుట్ సైడ్ యాక్చువల్గా ఏమీ లేరు. టోటల్ ఓఏలో కూడా కాల్ సైడ్ ఉన్నారు, పుట్ సైడ్ యాక్చువల్గా లేరు. బ్యాంక్ నిఫ్టీ సరిగ్గా ఉంది, కానీ నిఫ్టీ 50 కొద్దిగా తేడాగా ఉంది. నిఫ్టీ 50 గురించి మనం మాట్లాడదాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్యూచర్లోకి వెళ్ళిపోతాం. లాస్ట్ 60 minutesలో, ఫ్యూచర్లో లాస్ట్ 60 minutesలో నిఫ్టీ 50లో ఏమైందో చూడండి. లాంగ్ బిల్డప్ బై చేశారు, షార్ట్ బిల్డప్ సెల్ చేశారు. ఇవన్నీ న్యూ పొజిషన్స్. ఎప్పుడు నేను చెప్తుంటేనే లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ అని. ఏంటి, లాంగ్ బిల్డప్ బై చేశారు, షార్ట్ బిల్డప్ సెల్ చేశారు, మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ బయింగ్ జరుగుతుంది, లాంగ్ అన్వైండింగ్ ఎగ్జిట్ అయ్యారు, బై పొజిషన్స్, మళ్ళీ లాంగ్ బిల్డప్ బై చేశారు, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, ప్రాఫిట్ బుకింగ్ అనుకో, లేకపోతే ఎగ్జిట్ అనుకో, ఎగ్జిట్ అయ్యారు. ఇక్కడ ఏమవుతుంది, లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్, షార్ట్ బిల్డప్ ఒకే ఒక్క సెల్లర్ వచ్చాడు. తర్వాత లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్లో జరిగాయి. అంటే మార్కెట్లో ఫ్రెష్ బయింగ్ అవుతూనే వచ్చింది. కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకున్నారు నిఫ్టీ 50లో. ఓకే, బట్ మార్నింగ్ వచ్చింది కొద్దిగా బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్, బిగ్ ప్లేయర్, బిగ్ క్వాంటిటీ దూర్చినట్టే. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ అన్నీ ఉన్నాయి, అన్నీ జరిగాయి. ఇక్కడ అన్నీ జరిగాయి కాబట్టి ఈ డేటా పరంగా ఓఏ కూడా చూస్తే మేజర్ నాట్ ఏ బిగ్ ఓఏ. ఓకే, దీన్ని పక్కన తీసేద్దాం. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేద్దాం. ఇక్కడ నిఫ్టీ 50 ఎందుకు తేడాగా ఉందని చెప్తాను చూడండి. నిఫ్టీ 50లో ఏం జరిగింది, ఫ్యూచర్లో మార్నింగే లాంగ్ బిల్డప్ ఓఏ వచ్చింది. ఓకే, లాంగ్ బిల్డప్ హ్యూజ్ వచ్చింది మార్నింగ్. ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళింది మార్కెట్. ఇప్పుడు మీకు ఏం కనబడుతుంది, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి షార్ప్ అప్ సైడ్ క్యాండిల్తో వచ్చి కంటిన్యూ అయింది. ఇక్కడ ఎవరు డామినేట్ చేశారు, కన్ఫర్మ్గా పుట్ రైటింగ్, పుట్ రైటింగ్ అంటే పుట్ సెల్లింగ్. పుట్ రైటింగ్ అన్నా పుట్ సెల్లింగ్ అన్నా పీ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందన్నా దాని అర్థం మార్కెట్ పైకి వెళ్తుందని. బిగినర్స్కి ఒక డౌట్ రావచ్చు, అదేంటన్నా పుట్టు సెల్లింగ్, పుట్ రైటింగ్ ఆర్ పీ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే మార్కెట్ పైకి వెళ్ళడం ఏంటని. మార్కెట్ పడితే కాల్ ఆప్షన్ కూడా పడుతుంది. ఓకే,
బాగా చూడండి, మార్కెట్ పడితే కాల్ ఆప్షన్ పడుతుంది, మరి పుట్ ఆప్షన్ ఏమవుతుంది? పుట్ ఆప్షన్ పెరుగుతుంది. ఇది బయర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది మార్కెట్ ఫాల్ గురించి చెప్తున్నా. మార్కెట్ పైకి వెళ్తే కాల్ ఆప్షన్ కూడా పైకి వెళ్తుంది, పుట్ ఆప్షన్ పడుతుంది. ఓకే, ఇదేది బయర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది బయర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది అనుకో, నువ్వు ఏం చేస్తారు? కాల్ ఆప్షన్ బై చేస్తారు. పుట్ ఆప్షన్, మీరు కాల్ ఆప్షన్ బై చేస్తారు. మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు కాల్ ఆప్షన్ బై చేస్తారు. నీకు చాలా మంది పుట్ ఆప్షన్ అర్థం చేసుకోరు. పుట్ ఆప్షన్ ఇది బాగా బిగినర్స్కి తెలీదు అన్న వాళ్ళకి. సో మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు కాల్ ఆప్షన్ ఎలా పైకి వెళ్తుందో దాని ఆపోజిట్లో పుట్ ఆప్షన్, పుట్ ప్రీమియమ్స్, పుట్ ఆప్షన్ పడుతూ ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం మార్కెట్ పడినప్పుడు కాల్ ఆప్షన్ పడుతుంది, అట్ సేమ్ టైం పుట్ ఆప్షన్ పెరుగుతుంది. సో మార్కెట్ పడుతున్నప్పుడు మీరు పుట్ని ఎలా బై చేస్తారో ఆ టైంలో కాల్ ఏం చేస్తుందో చూడండి, కాల్ ప్రీమియం పడుతుంది. ఇది బయర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సేమ్ దీన్ని రివర్స్ చేస్తే సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, పాయింట్ మార్నింగ్ నుంచి ఇక్కడ ఏం జరిగింది? మార్నింగ్ మార్కెట్ ఓపెన్ ఇక్కడ నుంచి హెవీగా పైకి వచ్చి ఇక్కడ మార్కెట్ తీసుకెళ్ళింది. సో బయర్స్ స్ట్రాంగ్గా ఉంటే ఎవరు, అదే పుట్ రైటింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. బట్ ఇక్కడ ఇంట్రాడేలో ఏం జరిగింది? బోత్ ఆర్ ఈక్వల్. మార్నింగ్ నుంచి ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. సో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తున్నా సెల్లర్లు కూడా డామినేట్ చేస్తూనే ఉన్నారు. మార్కెట్ వెళ్ళింది ఎందుకు? బికాజ్ ఇది ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ కొద్ది కవర్ చేయడానికి, లేదంటే ఇంత ఫాల్ యాక్సెప్ట్ చేయక పైకి వెళ్ళింది. బట్ వెళ్ళిన ప్రతి దగ్గర సెల్లర్ కన్ఫామ్గా కాస్తూనే ఉన్నాడు. సో ఇక్కడ ఎంత మార్కెట్ పైకి వెళ్ళినా ప్రీమియం ఎందుకు పెరగలేదో ఇప్పుడు నాకు అర్థమైంది. బికాస్ బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, పాయింట్ ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా మీకు. ఇప్పుడు రేపు ఏంటి మనం ప్లాన్ చేద్దాం. ఫస్ట్ థింగ్, దీనికి వెళ్ళిపోయే ముందు మీ ఎక్స్జెక్స్ నిఫ్టీ చూపిస్తాను. ఎక్స్జెక్స్ నిఫ్టీ మార్కెట్ ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటలకు ఓపెన్ అయ్యేసరికి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ షార్ప్గా పడింది. దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది. ఇప్పుడు కూడా మార్కెట్ ఇలాగ వెళ్ళి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. మళ్ళీ రేపు మార్నింగ్ 6 o'clock ఓపెన్ అయినప్పుడు మార్కెట్ గ్యాప్ డౌన్ ఇచ్చినా మన మార్కెట్ గ్యాప్ డౌన్ ఇస్తుంది. అదేం పెద్ద విచిత్రం అవసరమే లేదు. చూడండి ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. మార్కెట్ వచ్చి పడి సడన్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మళ్ళీ అలా ఫాలో అయ్యి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. రేపు మళ్ళీ ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఓకే, మంచిది, వెల్ అండ్ గుడ్. దీనికి పైకి వెళ్తే కొద్దిగా గ్యాప్ కవర్ చేయడానికి వస్తుంది. మన మార్కెట్లో కూడా గ్యాప్ కవర్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మళ్ళీ లో బ్రేక్ అయ్యి కింద కంటిన్యూ అవుతుంది. సో మన మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సినారియో బట్టి నిఫ్టీ 50కి వెళ్ళిపోదాం. అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ సినారియో చూసుకుందాం అన్ని. ఫస్ట్ థింగ్ 4 hours టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఈ మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసేసుకుంది. లాస్ట్ టైం వచ్చి స్పీడ్గా పడినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా విత్ ఇన్ సెకండ్స్లో మేజర్ సపోర్ట్ ఏరియాలో కూడా వెంటనే సపోర్ట్ తీసేసుకుంది. ఈ లెవెల్ ఎగ్జాక్ట్ సపోర్ట్ ఏరియా. ఓకే, సూపర్ సపోర్ట్ ఏరియా. దీని కింద మార్కెట్ పడితే ఎంతవరకు రావచ్చు అంటే నెక్స్ట్ ఇక్కడ వరకు రావచ్చు అండి ఈజీగా. దాని తర్వాత కూడా పడితే అప్పుడు మనం ఇంకా బిగ్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ వరకు. ఇవి సపోర్ట్ ఏరియాస్ కొద్దిగా, ఇవి సపోర్ట్ ఏరియా. ఓకే, రెసిస్టెన్స్ ఏరియాస్ మాత్రం సింపుల్, చాలా సింపుల్. ఇది రెసిస్టెన్స్ ఏరియా. దీనిపైన ఇంకొక రెసిస్టెన్స్ ఏరియా ఉంది, ఇది. అంతే, డన్. 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. లెవెల్స్ ఇవో జోన్స్ లాగే పెట్టుకోండి. మార్కెట్ చెప్తున్నాను చాలాసార్లు, కొన్ని 100 సార్లు చెప్పాను. మార్కెట్ ఒక లెవెల్, సింగిల్ లెవెల్లో ఉండదు, జోన్స్లోనే ఉంటుంది. ఆ జోన్స్ మీరు పెట్టుకోండి, మీకు అలాగే అర్థం అవుతుంది. లేదంటే మీకు కష్టం అర్థం చేసుకోండి. ఎప్పుడు లెవెల్స్లో ట్రేడ్ అవ్వదు. రేపు మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, గుర్తుపెట్టుకోండి 24,500 ఈ లెవెల్ మేజర్ సపోర్ట్. 24,500 నుంచి 24,460, 24,460, 24,500 నుంచి 24,460 ఇది యాక్చువల్గా ఒక జోను. ఈ జోన్ కిందకి రేపు మీకు మార్కెట్ షార్ప్గా కింద పడుతూ ఉంది అనుకో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి వెళ్ళిందంటే 30 minutes క్యాండిల్ ఒకటి క్లోజ్ రాగానే దీని కింద మీరు ట్రేడ్ ప్లాన్ చేయండి. ఎక్కడి వరకు? 24,250 వరకు. దీని కింద ఇక్కడ వరకు మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకే, మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు ఇక్కడ వరకు. ఇది కూడా క్రాస్ అయ్యి వెళ్ళిపోతే మీరు ఇంకా డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు 24,000 వరకు. ఇక్కడ వరకు మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఇది మీ మీద ఉంది. ఇప్పుడు అదే అప్ సైడ్కి కానీ మీరు ప్లాన్ చేయాలి అంటే సింపుల్ లాజిక్ ఏం లేదు. అప్ సైడ్కి మీరు ప్లాన్ చేయాలంటే మార్కెట్లో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా వెయిట్ చేయండి.
చూడండి, సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్, సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ప్రైస్ యాక్షన్ పనిచేయదు అక్కడ. నేను బాగా చెప్పేదేనండి, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే క్లోజింగ్ దాటి ఓపెన్ అయిపోతే అక్కడ ప్రైస్ యాక్షన్ రాదు, అంత రాదు. ప్రైస్ యాక్షన్ సెట్ అవ్వడానికి 10:30 పడుతుంది. 10:30 అయ్యే వరకు మనం వెయిట్ చేసి ట్రేడ్ చేయాలి. సో సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో నేను ఏం చేయలేం, మనమే కదా, ఎవరు ఏం చేయలేరు. అంటిల్ దాని హై బ్రేక్ అయినా బుల్లిష్ క్యాండిల్ ఏదైనా ఒకటి వస్తే తప్ప మనం ఫిక్స్ అవ్వలేం. స్మాల్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ డౌన్, ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం మీరు వెయిట్ చేయండి ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటే ఇక్కడ ఒక డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ వరకు వెయిట్ చేయండి. ఎంత? 24,950 ఈ రేంజ్ వరకు వెయిట్ చేసి ఇక్కడ మీరు ఒక డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. అదే గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయిపోయి ఇది కూడా దాటి వెళ్ళిపోతే దీనిపైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దానిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, ఈ ఫార్మేషన్ వస్తే మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయండి. ఎక్కడ? ఈ లెవెల్ పైన మీరు అప్ సైడ్ ఈ ఫార్మేషన్ రావాలి, అప్పుడు మాత్రం మీరు అప్ సైడ్కి ప్లాన్ చేస్తారు, లేకపోతే లేదు, వదిలేస్తారు. మరి మళ్ళీ చెప్తున్నా, ఫ్లాట్ ఓపెన్ అయినా స్మాల్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ డౌన్, ఇది స్ట్రేట్గా దాటి ఇది వెళ్ళిపోతే అప్పుడు మీరు బై చేస్తారు. ఇక్కడికి వచ్చి రిజెక్షన్ తీసుకున్నా మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మెల్లికి స్లో అండ్ స్టడీగా వచ్చింది అనుకో, అప్పుడు ఇక్కడ మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఫ్లాట్ ఓపెన్ అవడం తక్కువ. ఫ్లాట్ ఓపెన్ అయ్యి నిజంగా స్లో అండ్ స్టడీగా వస్తే ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, లేదా స్లో అండ్ స్టడీగా వెళ్తే అప్ సైడ్కి మాత్రం ప్లాన్ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నా, అప్ సైడ్కి ఇక్కడ నుంచి అప్ సైడ్కి కానీ ఇక్కడ నుంచి అప్ సైడ్కి కానీ ఏం ప్లాన్లు చేయొద్దు. అప్ సైడ్కి ట్రేడ్లు ప్లాన్ చేయొద్దు, అన్ని డౌన్ సైడ్ ట్రేడ్లో పెట్టుకుందాం. ఎందుకు చెప్తాను వినండి. మార్కెట్లో ఉన్న సినారో ప్రకారం ఇక్కడ బయర్స్ ఉన్నారు. సో ఇక్కడ బయర్ సెల్లర్ ఇద్దరు పోటీగా ఉన్నారు కాబట్టి కొంతమంది ఇక్కడికి వచ్చేసరికి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు, ఎగ్జిట్ అయిపోతారు పొజిషన్స్, బై పొజిషన్స్. మార్కెట్ షార్ప్గా పడిపోతుంది. సో బయింగ్ సైడ్ అన్న ప్రజెంట్ ఉన్న సినారోలో సెల్లింగ్ సైడ్ మీరు ఒక ట్రేడ్ ప్లాన్ చేసుకోవడం బెటర్. సో ఇక్కడ సెల్లింగ్ ప్లాన్ చేయొచ్చు, ఎక్కడ సెల్లింగ్ ప్లాన్ చేయొచ్చు, ఎక్కడ సెల్లింగ్ ప్లాన్ చేయొచ్చు. బయింగ్ సైడ్ మాత్రం అవాయిడ్ చేయండి. అది ఏంటనేది రేపు తెలుస్తుంది. సిగ్నిఫికెంట్ అదే గ్యాప్ డౌనా, గ్యాప్ అప్పా, ఫ్లాటా, స్మాల్ అయితే బిగ్ గ్యాప్ డౌన్ అయితే వెయిట్ చేసేయండి, వదిలేయండి. మిగతా ఏదైనా మనం చెప్పుకున్నట్టు డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు. ఓకే, ఇది మధ్యలో జోన్లో ఒకవేళ ఇది ఏవి కాకుండా ఇక్కడ రేంజ్లో ఉండిపోతే ఏం చేస్తారన్న, రేంజ్లో ఉండిపోతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకైనా రావాలి, లేదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకైనా వెళ్ళాలి. ఇది ఏం కాకుండా సింగిల్ క్యాండిల్ వచ్చి ఇలా రేంజ్లో ఉండిపోయింది అనుకో, అక్కడ మీరు కాదు కదా, ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు సింగిల్ క్యాండిల్ వచ్చి తర్వాత మళ్ళీ పైకి ఇలా ఉండిపోయింది అనుకో, అక్కడ నువ్వేం చేయగలవేమి, నువ్వు కాదు ఏం చేయలేవు. అదే సింగిల్ క్యాండిల్లో పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా కిందకు వచ్చి మళ్ళీ ఇలా ఉండిపోయింది అనుకో, ఏం చేయలేం. అది అర్థం చేసుకోండి. అక్కడ మనం ఏమీ చేయలేం, ఎవరు ఏం చేయలేరు. మన అనాలిసిస్ కరెక్ట్గా చేస్తున్నాం, కాకపోతే అక్కడ మార్కెట్ మనకి ఎంట్రీ ఇవ్వలేదు. అది మీరు అర్థం చేసుకోండి. సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోయి టైం పాస్ చేస్తే మనం ఏం చేయగలం. సింగిల్ క్యాండిల్లో కాకుండా స్లో అండ్ స్టడీగా మనం అనుకున్నట్టు మన మార్కెట్ స్లో అండ్ స్టడీగా, ఇక్కడ అలాగే స్లో అండ్ స్టడీగా వెళ్ళింది. ఇంత చిన్న ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళడానికి ఒక రోజంతా పట్టింది. దానికి అర్థం చేసుకోండి. మార్కెట్ ఇంకెన్ని సంవత్సరాలు. ఇక్కడ ఈ క్యాండిల్ నుంచి జస్ట్ ఈ హై వరకు ఇక్కడ వరకు ఇంత సింగిల్ క్యాండిల్ వచ్చింది, నెక్స్ట్ సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోలేదా, మార్కెట్ తలుచుకుంటే వెళ్ళిపోగలదు. ఇక్కడ చూడండి, 2 క్యాండిల్లో మార్కెట్ వెళ్ళిపోలేదా, బట్ మార్కెట్ ఇక్కడ టైం స్పెండ్ చేయాలనుకుంది, స్లో స్టడీగా వెళ్ళింది. సో అట్లనే మార్కెట్ సడన్గా ఒక సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోయి టైం పాస్ చేస్తే మనం ఏం చేయలేం. అక్కడ ప్రీమియం డికే అయిపోద్ది. మీరు జాగ్రత్త, బయింగ్ సైడ్ కూర్చున్నప్పుడు జాగ్రత్త. అదే లేదు, స్లో అండ్ స్టడీగా మార్కెట్ నీట్గా కిందకు వస్తుంది మంచిగా, దెన్ మీరు ప్లాన్ చేయండి. ఓకేనా, ఇది నిఫ్టీ 50. కమింగ్ టు సెన్సెక్స్. సెన్సెక్స్లో ప్రీమియం డిక్ అవుతుంది, కొద్దిగా జాగ్రత్త ఉండండి. ఎల్లుండి ఎక్స్పైరీ కూడా ఉంది. సేమ్ లెవెల్స్. ఇది ఒక మంచి బయింగ్ ఏరియా సెన్సెక్స్కి. ఓకే, ఇది ఒక మంచి బయింగ్ ఏరియా. దాని తర్వాత ఇక్కడ నుంచి సెన్సెక్స్ చూస్తే ఎక్కడ వరకు పడవచ్చు, ఈ లెవెల్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చే ఇమ్మీడియట్ లెవెల్ ఏదైనా ఉంది అంటే సెన్సెక్స్కి ఇక్కడ వరకు రావచ్చు. అది కూడా దాటితే ఇంకా కిందకి ఇక్కడ వరకు రావచ్చు అనమాట. చాలా స్పేసెస్ ఉన్నాయి ఇక్కడ సెన్సెక్స్ పడడానికి, ఛాన్సులు ఎక్కువ కూడా ఉన్నాయి. బట్ ఇది మేజర్ బయింగ్ లెవెల్ కాబట్టి ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఇప్పుడు పైన చూస్తే ఇది ఒక రెసిస్టెన్స్, ఇది అండ్ ఇక్కడ గ్యాప్ కూడా ఉంది కాబట్టి గ్యాప్ దాటి పైన ఇది ఇంకొక రెసిస్టెన్స్. ఒకసారి ఈ రెసిస్టెన్స్ రెడ్ కలర్ పెట్టుకుందాం. దీని తర్వాత ఇక్కడ నుంచి గ్యాప్ దాటి వెళ్తే మార్కెట్లో ఇది ఒక రెసిస్టెన్స్. ఓకే, డన్. ఇవి లెవెల్స్. ఓకేనా, ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఇవి లెవెల్స్.
ఇవి లెవెల్స్, ఇవి జోన్లు. ఓకే, అర్థం చేసుకోండి ఒకటి నేను ఏం చెప్తున్నాను. సెన్సెక్స్ మండే అండ్ ట్యూస్డే ఎక్స్పైరీ. మీకు వెళ్ళిపోయే ముందు ఒక మాట కూడా చెప్తాను, మీకు అర్థం చేసుకుంటే వెల్ అండ్ గుడ్. ఫస్ట్ లెవెల్స్ చూద్దాం. 81,200 ఇది ఒక లెవెల్. 200 ఇక్కడ ఒక 10 పాయింట్స్ పైన, అంటే ఒక 20 పాయింట్స్ పైన కింద, 10 పాయింట్స్ పైన 10 పాయింట్స్ కింద వేసుకుంటే ఒక లెవెల్ అయిపోద్ది. 10 పాయింట్స్ పైన 10 పాయింట్స్ కింద వేసి ఒక జోన్ చేసుకోండి మీరు. ఇది ఒక జోన్. ఓకే, మీరు సింపుల్గా ఈ 21,200 దగ్గరకు వచ్చి ఒక జోన్లో పెట్టుకోండి. ఓకే, సారీ 81,200 దగ్గరకు వచ్చి ఒక చిన్న జోన్లో పెట్టుకొని మీకు జోన్ వస్తుంది. సేమ్ అలాగే 82,000 నుంచి 82,100 ఇది ఒక జోన్. ఇక్కడ ఇది ఒక జోన్, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్. మళ్ళీ ఇక్కడ 80,600 నుంచి 80,500 ఇది ఒక జోన్ కింద. అండ్ నెక్స్ట్ 80,000 నుంచి మళ్ళీ ఇక్కడ ఈ కింద లెవెల్ ఏమో 79,400 నుంచి 79,500 ఇది ఒక లెవెల్. 100 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే 81,200 నుంచి 81,300 ఇది 100 పాయింట్స్ జోన్ ఇలా పెట్టుకోండి ఇక్కడ. ఓకే, సో ఇవి జోన్స్, ఇవి జోన్లో 100 పాయింట్ జోన్లు మీరు ఇలా పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు పాయింట్ మనం సేమ్ అనాలిసిస్. మార్కెట్ చిన్న ఫ్లాట్, అదే చిన్నది గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, మూడిట్లో చిన్నది ఓపెన్ అయితే పర్లేదు. సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్, సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకు సంబంధం లేదు, వెయిట్ చేసేస్తాం. ఓకే, ఈ మూడిట్లో ఏదైనా మార్కెట్ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తే మీరు ఏ ట్రేడ్ ప్లాన్ చేయొద్దు, అప్ సైడ్కి ఏ ట్రేడ్ ప్లాన్ చేయొద్దు, వెయిట్ చేయండి. మార్కెట్ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుందా, సో ఈ లెవెల్లో డౌన్ సైడ్కి మాత్రమే ప్లాన్ చేస్తారు, ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేస్తారు. నిజంగా మార్కెట్ వాంట్ టు గో అప్, దీనిపైన మనకి 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దానిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే అప్పుడు ఈ 82,000 పైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం వచ్చే రోజుల్లో ఇది పైకి వెళ్తే. బట్ ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ తీసుకుంటే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్ కానీ, స్మాల్ గ్యాప్ అప్ కానీ, గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ ఇలా కింద నుంచి పైకి వెళ్తే అప్ సైడ్కి మాత్రం, రేపు మొత్తం అప్ సైడ్ ట్రెండింగ్ మార్కెట్ అయినా అప్ సైడ్కి మీరు ప్లాన్ చేయొద్దు. రిస్క్ ఎందుకు? రిస్క్ సడన్గా ఎనీ టైం సెల్లర్ యాక్టివ్ అయ్యాడంటే మార్కెట్ కిందకు వచ్చేస్తుంది. సో అప్ సైడ్కి అప్పుడు చిన్న చిన్న స్కాల్పులు తప్ప పెద్దగా మనం ట్రేడ్ ప్లాన్ చేయలేం. అప్ సైడ్కి బిగ్ ట్రేడ్ ఎక్కడ అవుతుంది? డౌన్ సైడ్ అవుతుంది. మీరు ప్లాన్ చేయాలంటే కరెక్ట్ డౌన్ సైడ్. ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్గా ఏదైనా ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి కానీ కిందకి వస్తే ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్లో కూడా 81,200 81,300 ఈ జోన్లో డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఇంకా రేపు మార్కెట్ సింగిల్ క్యాండిల్ ఇక్కడికి వచ్చి ఇది కూడా క్రాస్ అయ్యి వెళ్ళిపోతే దెన్ 80,600 80,500 ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ 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 ఈ మూడిట్లో డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇక్కడ 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 మూడిట్లో ఎక్కడ ప్లాన్ చేస్తాం? డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఏమైనా అప్ సైడ్ వెళ్ళినా మనం అప్ సైడ్కి ప్లాన్ చెయ్యం. లైక్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ వెళ్ళినా అప్ సైడ్కి ప్లాన్ చెయ్యం. ఇక్కడ నుంచి ఎక్కడి నుంచైనా మార్కెట్ని సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి పడితే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం అనుకున్నట్టే. బట్ అప్ సైడ్కి ఎక్కడా ప్లాన్ చేయం మనం. అంతా డౌన్ సైడ్ ఉంటాం, డౌన్ సైడే కూర్చుంటాం, డౌన్ సైడే ప్లాన్ చేస్తాం బేస్డ్ ఆన్ మార్కెట్ కండిషన్స్. ఇదేంటంటే ఇదేమంటా అంటే ఇదేమో బేస్డ్ ఆన్ మార్కెట్ కండిషన్స్ అంటున్నాం అంటే, మార్కెట్ సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్, సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం ప్రైస్ యాక్షన్ కోసం వెయిట్ చేసి ట్రేడ్ చేయాలి. మనం అనుకున్నట్టే మన రేంజ్లోనే ఓపెన్ అయితే మనం అనుకున్నట్టు డౌన్ సైడ్కే ప్లాన్ చేస్తాం. ఇన్ కేస్ మార్కెట్ వాంట్ టు గో అప్ దాని అప్ సైడ్ ఉంటే క్లియర్, నేను ఏం ప్లాన్ చేయను వదిలేస్తాను అంతే. ఓకే, ఆ విధంగా మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇది మన టెలిగ్రామ్ గ్రూప్, ఇది మన A to Z కోర్స్ గ్రూప్ అనమాట. అండ్ ఈరోజు సండే కదా, సండే క్లాస్ అవుతుంది తెలుసు మీ అందరికీ. సో ఎవ్రీ సండే క్లాస్ అవుతున్నప్పుడు సండే క్లాస్ గురించే డిస్కషన్. ఇది ఆల్రెడీ లైవ్ రికార్డెడ్ వీడియోస్, ఈరోజు రికార్డెడ్ వీడియోస్ ఆప్షన్ సెల్లింగ్ గురించి ఒకటి, మాస్టరీ ఆల్గో ట్రేడింగ్ క్లాస్ ఒకటి, 4x స్ట్రాటజీ ఒకటి డిస్కస్ చేసాం. సో వాటి గురించి అన్నమాట. ఇది ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్, ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.